Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bumreddy Hospital, Karimnagar. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోతుల బెడద ఎలా ఉందంటే అసలైంది. ఇంట్లో నుండి బయటికి వెళ్దామంటే భయంతో ఏ కోతి ఎక్కడొచ్చి మీద పడుతుందో అని భయంతో మొత్తం ప్రజలందరూ కూడా ఈ ఒక్క గ్రామం అని కాదు, ప్రతి గ్రామంలో కూడా ఇదే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. తెల్లవారేసరికి మందలు గుంపులు మళ్ళీ వస్తే ఒక కోతి రెండు కోతులు కాదు, దగ్గర 100 నుంచి 200 కోతులు వస్తున్నాయి. మరి వచ్చి అవి ఏమైనా తీసుకుని వెళ్తున్నాయి కాదు, ఏకంగా ప్రజల మీద కాబడుతున్నాయి. ఇంటికాడ ఏమన్నా కనీసం కూరగాయలు, ఓ పండ్ల చెట్టు, జామ చెట్టు, ఓ పొప్పడి చెట్టు ఏదైనా పెట్టుకుందాం అంటే కూడా భయం. ఎందుకంటే అది పెట్టుకున్న తర్వాత కాయలు కాసిన మరుక్షణమే కోతులు వచ్చి వాలిపోతున్నాయి. ఫస్ట్ ఆ కాయలు కాసే కాడికి ఎక్కడ ఉంది, అది కొంచెం మెరుగంగా నచ్చి వీకెత్తాయి. సిచ్యువేషన్ ఎట్లుందంటే గ్రామాలల్లో పొద్దున ఉదయం బయటికి వెళ్ళినా లోపడున్నా ఫస్ట్ బెడాలు పెట్టుకోవాలి, కిటికీలు వేసుకోవాలి, అవి ఉన్నాయా లేవా అని చూసి బయటకు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి మొత్తం కోతులు. నిజంగా ఒకప్పుడు కోతులను చూడాలంటే కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఆంజనేయ స్వామి గుట్ట దగ్గర కోతులను చూడాలంటే గుట్ట కాడికి వెళ్తే కోతులు కనబడితే ఆ టెంపుల్ కిరణలు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయ ముక్కను తీసుకొని దానికి 5 వక్కలు వలగొట్టి కోతిని పిలిచి కోతికేసేటోళ్ళు. కోతిని చూడడానికి ఓ అరటిపండు తీసుకపోతే పిలిచి మరీ కోతికేసేటోళ్ళు. ఇప్పుడు కోతి తెల్లారలేదని ఫస్ట్ కోతి మనం ఉండగానే పడుతుంది. కోతులు లేని ఊరు లేదంటే సరే నమ్మశక్యం కాదు. ప్రతి ఒక్క ఊర్లో కూడా కోతే. ఇటు కూరగాయలు పెట్టలేకపోతారు, ఆ పొలాలు ఖరాబ్ చేస్తున్నాయి, కూరగాయలను ఖరాబ్ ఎత్తున్నాయి, పండ్ల చెట్లు ఏ చెట్టు అని తేడా లేదు. మొత్తం ఏడి కాడ లాస్ట్కు ధాన్యం కారణించలే వరి అయితే వరి కూడా ఖరాబ్ ఎత్తున్నాయి. మొత్తం చెల్లా చెదురు. ఇంకా ఇంటికనైతే వ్యవస్థ ఎట్లుందంటే ఇంట్ల మీదకి వచ్చి ఒక 100-200 కోతులు వచ్చి డైరెక్ట్ ఆ ఇండ్ల మీద ఉండే పైకప్పులు ఉంటాయి కదా, అవిటి మొత్తం ఉడవీక్తాయి ఏం లేకుండా. ఆ వైర్లు ఉంటే వైర్లను తెంపుతాయి. అసలు ఇది ఎట్లా అంటే ఫస్ట్ పొద్దున్న లేచిన తర్వాత ఇంటికాడ ఒక 4 మనుషులు అంటే ఒక మనిషి కట్టెవాడుకొని కోతులు కావాలని ఉండేది ఇక్కడ వ్యవస్థ. అదంతా ఘోరంగా ఉంది తెలంగాణ వ్యాప్తంగా. ఇప్పుడు కాదు, అది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కోతుల వ్యవస్థ ఎట్లుందంటే ఇంటిల్లి పాది మొత్తం ఒక గ్రామానికి వెళ్తే గ్రామంలో కోతులను చూసి భయపడే కాలం వచ్చింది ఇప్పుడు. ఒకప్పుడు కోతులను చూడాలంటే గుట్టలకు లేకపోతే వెనకట ఒకసారి ఎట్లున్నా అంటే చిన్నప్పుడు కోతులు ఆడిచ్చేటోళ్ళు వచ్చేటోళ్ళు కోతిని పట్టుకొని, వాళ్ళు కోతి పిల్లని తీసుకుని వస్తే ఆ కోతి ఎంబడి పడి ఉరికేటోళ్ళం. ఎందుకంటే అబ్బా కోతి వచ్చిందని ఆ కోతిని చూడడానికి ఉరికేటోళ్ళం. ఇప్పుడు కోతులే మన దగ్గరికి వస్తాయి, అటాక్ ఇస్తాయి డైరెక్ట్. ఆ కోతులు దాడి చేసి గాయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఎలక్షన్లు జరిగినాయి మొన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా 12,720 స్థానాలకు ఎలక్షన్లు జరిగాయి, సర్పంచ్ ఎలక్షన్లు. అయితే చాలా మంది డబ్బులు వంచిర్రు, మందు వంచిర్రు, ఎన్నో రకాలుగా గెలవడానికి నానా పాటలు పడ్డారు. ప్రధానంగా ఇప్పుడు ఈ సర్పంచ్కి ఎవరైతే పోటీ చేసిర్రో వాళ్ళను ప్రధానంగా ప్రజలు కోరుకున్న సమస్య ఏంటంటే ఈ గ్రామంలో మీకు ఓటు ఎత్తాం, కానీ ఓటు ఎందుకు ఎత్తాం అంటే మీరు కోతుల నుంచి వెళ్ళి గ్రామాన్ని విముక్తి చేయాలి. కోతుల సమస్యను మీరు గెలిచిన తర్వాత కోతులను ఊరు నుంచి వెళ్ళి తరిమి కొట్టాలని మీరు మాకు వాగ్దానం చేయండి, మా ఓటు మీకే ఇస్తాం, ఎవరికి వేయం. మీరు 500 ఇస్తారా, 1000 ఇస్తారా తర్వాత విషయం, మంది ఇస్తారా, మాంసం ఇస్తారా తర్వాత విషయం. ఫస్ట్ మీరు మాకు కోతుల నుంచి గ్రామానికి విముక్తి కల్పించాలి. ఎవరైతే గ్రామానికి కోతుల నుంచి విముక్తి కల్పిస్తారో వాళ్ళకి ఓటు ఇస్తాం, వాళ్ళకి గెలిపిస్తాం అని చెప్పారు. అదే విధంగా కూడా హామీ ఇచ్చిన వాళ్ళకు ఓట్లు వేసిరు, గెలిపించారు. ఆ గెలిపించిన వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కోతులను పట్టించి గ్రామం నుంచి కూడా వెళ్ళగొట్టిరు. ఇది ఎక్కడ జరిగిందంటే కందికట్కూరు గ్రామం. అక్కడ సర్పంచ్గా పోటీ చేసిన చింతల విజయమ్మ సర్పంచ్ ఎలక్షన్లో ప్రచారం చేసింది. ఆ ప్రచారంలో భాగంగా ఎవరికి ఆ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చింది, మీరు నన్ను సర్పంచ్ గెలిపిస్తే మన గ్రామంలో ఉన్న కోతులను ఖచ్చితంగా పట్టించి గుట్టలకు కానీ వేరే అడవులకు కానీ పంపిస్తారని మాట ఇచ్చింది. ఆ మాటకు కట్టుబడి గెలిచిన తెల్లారే ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే కోతులను పట్టించింది. మొత్తం గ్రామం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నది. నిజంగా
ఇప్పుడు 500కు 1000 రూపాయలకు తీసుకొని ఓట్లేసి గెలిచిన తర్వాత నేను డబ్బులు ఇచ్చినాం కదా మీరు మమ్మల్ని ఏం పని అడుగుతారని కాదు వ్యవస్థ. ఇలాంటి ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల కోసం ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళని అడిగి ఆ పనులు పూర్తి చేసుకోవాలి. 500కు 1000 రూపాయలకు కుర్తిపడి ఓటేసిన తర్వాత నీకేమైనా పని ఉంది అనుకో, పోయిన తర్వాత సర్పంచ్ని ఏమైనా అడుగుతూ గెలిచిన సర్పంచ్ని అప్పుడు డబ్బులు ఎత్తి ఓటేసినావు, ఇప్పుడు నీకేమైనా పని కావాలంటే ఆయన డబ్బులు అడుగుతాడు, అంతే కదా 5 సంవత్సరాలు. ఇటు గ్రామంలో ఇంకా వీళ్ళ ప్రజలు కూడా మాట్లాడుతున్నారు చూడండి. చూసినావా మొత్తానికి ఇప్పుడు గ్రామ ప్రజలు ఆ నూతన పాలక వర్గానికి అటు సర్పంచ్కి ఉప సర్పంచ్కి విజయమ్మకు మరియు ఉప సర్పంచ్కి గ్రామ ప్రజలు కూడా కృతజ్ఞతలు చెప్తారు, దండాలు పెడతారు. ఇది ఈ ఒక్క గ్రామాల సమస్య కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామంలో కూడా కోతుల బెడదతోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంత అంటే పొద్దున ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు, అంటే పిల్లలను స్కూల్కి వెళ్దామంటే కూడా భయమే, ఏదైనా పనికి వెళ్దామంటే కూడా భయమే. ఇంట్లో నుంచి వెళ్ళి అసలు ఇంటికాడ ఉన్నా కూడా తలుపులు పెట్టుకొని ఉండే పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా ఒకప్పుడు ఎట్లుందంటే కూరగాయలు ఇంటి దగ్గర ఇంత ప్లేస్ ఉందంటే ఓ టమాటా చెట్టు, వంకాయ చెట్టు, బెండకాయ చెట్టు, 4 మిరపకాయల చెట్లు పెట్టుకుంటే ఇల్లు గడిచేది. కూరగాయలు అనేది కొనకపో ఒకప్పుడు. ఇప్పుడు ఈ కోతులు కాబట్టి ఆ కూరగాయల చెట్లు పెట్టుడైతే లేదు, మార్కెట్కి వచ్చి కొనుక్కోపోవాలి. మార్కెట్కి వచ్చి కొనుక్కోపోదాం అంటే రేట్లు ఎంత ఉన్నాయి సార్, ఒక వారం రోజుల కూరగాయలు కొనంటే 500 రూపాయలు అవుతున్నాయి. ఏది కొన్నా కూడా 100 కిలో, అర్ధ కిలో కొందంటే 50. మరి ఎన్ని అత్తే గిన్నె దిగుతాయి. ఆ విడుదల ఇంట్లోకి 5 ఉన్నారు అనుకో, అది ఒకటే పూటకి వస్తుంది. మిగతా కూడా మళ్ళీ కారం వేసి మళ్ళీ ఉప్పు కారం పచ్చడి వేసుకుని వ్యవస్థ వచ్చింది. అందుకే మొన్న సర్పంచ్లకు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకు ప్రధానంగా ప్రజలు కోరుకున్నారో ఆ ప్రజలు కోతులను గ్రామం నుంచి లేకుండా వేసారు, ఓట్లు వేస్తామన్నారు. ఓట్లు వేసి కూడా గెలిపించారు. అందులో భాగంగా మాత్రం ఇటు కందికట్కూరు గ్రామానికి చెందిన విజయమ్మ మాత్రం కోతులను పట్టించి ఇక్కడ నుంచి అడవిలోకి వదిలిపెట్టింది. దీంతో గ్రామస్తులు కూడా కృతజ్ఞతలు తెలిపిస్తున్నారు. అయితే వాస్తవంగా ఈ కోతులు అనేటి ఒక గుట్టల కాడ లేకపోతే అడవులలో ఉండే కోతులు గ్రామాలకు రావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే మొత్తం గ్రానైట్ మాఫియా. ఎక్కడ చూసినా గ్రానైటే. ఊళ్ళల్లో గుట్టలు ఉన్నాయంటే అక్కడ క్రషర్లు పెట్టుడు, గ్రానైట్ పెట్టుడు. ఆ సౌండ్కు ఆ బ్లాస్టింగ్లకు కోతులు ఉంటాయి ఇంకా అవి వచ్చి ఊళ్ళో ఏరుతున్నాయి. ఊళ్ళో ఏరి ఆ ఊరిని మొత్తం నాశనం చేస్తున్నాయి. వైర్లు తెంపుతున్నాయి, ఇల్లు పైకప్పులు ఉడగొట్టిపిస్తున్నాయి. బయటికి పోదామంటే భయం అవుతుంది, ఇంట్ల మీద దాడి చేస్తున్నాయి. కొందరు అయితే ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వాలు గుట్టలకు పర్మిషన్ ఇచ్చుడు, ఆ ఉన్న గుట్టలను తొలగించుడు, దాంతో ఆ కోతులనే వచ్చి ఊర్ల మీద వాడు, మళ్ళా ఈ కోతులను ఊర్ల నుంచి మళ్ళా వాటి సవరాలు పంపేందుకు లక్షల కోట్లు ఖర్చు పెట్టి పండ్ల తోటలు పెడతారట. ఉన్న గుట్టల కాడ మీరు గ్రానైట్లకు ఇచ్చి క్రషర్లకు ఇచ్చి ఉన్న గుట్టలను ఊడగొడతారు. వాటి ఉండే స్థావరాలను మీరు ఊలగొట్టి ఊళ్ళ మీదకి విడిచిపెట్టారు. మళ్ళీ వాటి కోసం మళ్ళీ మీరు ప్రత్యేకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఒక పండ్ల తోటల పెంపకం చేపడితే ఈ కోతులన్నీ కూడా అక్కడ ఉంటాయని మళ్ళీ చెప్తారు. ఎందుకు ఈ ప్రజాధనం దుర్వినియోగం చేసుడు? ఆ గుట్టలు అట్లే ఉంటాయి. ఆ గుట్టలు ఏమిటా ఎవరు టచ్ చేయకపోతే కోతులు ఎందుకు ఇళ్ళకి వస్తాయి? మీరు కూడా ఆలోచించాలి కదా. మొత్తం ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు. ఇట్లా ఎంత ఘోరం జరిగిందంటే వాస్తవంగా మొత్తానికైతే ఈ కోతుల బెడదతోని చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మాత్రం మొన్న అంటే ఇంకా సర్పంచ్లకు ఇప్పుడు ఏంటంటే గెలిచిన సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి సవాల్ అంటే ఎవరైతే హామీలు ఇచ్చినా ఇప్పుడు కిష్కిందకన్నా మొదలైనట్టు వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో హామీలు ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఈ కోతులను పట్టియాలి, మళ్ళీ వేరే ప్రాంతాలకు వెళ్ళాలి. కానీ ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ జరుగుతుంది. ఈ కోతులు ఎవరైతే పట్టేటోళ్ళు ఉన్నారో కోతికింత అని అమౌంట్ తీసుకుంటారు. అమౌంట్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మరి వాళ్ళకి గిరాకీ రావాలి కదా. వాళ్ళకి గిరాకీ రావాలని ఏం చేస్తారంటే ఈ ఊళ్ళో పట్టిన కోతులను తీసుకుపోయి మళ్ళీ కథ నైట్ వేరే ఊళ్ళు విడిచి పెడతారు. మళ్ళీ ఆ సర్పంచ్ వీళ్ళకి ఫోన్ చేస్తాడు, పట్టేటోళ్ళకు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, అక్కడ పడతాడు. అక్కడ పెట్టి మళ్ళీ ఇంకొక ఊళ్ళే ఇవే కోతులు మొత్తం ఊరంతా ఈ 4-5 డైరెక్ట్ ఈ ఊరు నుంచి ఆ ఊళ్ళు ఇచ్చి పెడతారు, ఆ ఊళ్ళ నుంచి ఈ ఊళ్ళు ఇచ్చి పెడతారు. వాడు మాత్రం పైసలు సంపాదిస్తాడు. తీసుకుపోయి ఒక ఊళ్ళో ఒక అడవిలో వదిలి పెడితే అవి కూడా మళ్ళీ ఇటు రాకుండా ఉంటాయి. ఇంకా వీళ్ళకి పైసలు రావాలని మళ్ళీ ఎందుకంటే ఆ వ్యాన్లో డీజిల్ బొక్క అంత దూరం పోయి వదిలిపెట్టాలంటే ఓ 10,000-20,000 తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మెల్లగా కథ అర్ధరాత్రి పోతారు, 2 గంటలకు వేరే లేని కాడ కథ విడిచిపెడతారు. సపరేట్గా పోతారు. అలా కోతులు ఎక్కువైన తర్వాత వాళ్ళ సర్పంచ్ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పడతారు. ఇంకా వాళ్ళు పైసలు సంపాదించుకునే కథ వచ్చింది మొత్తానికైతే. కొంచెం ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయర్రి.
ఈ కోతుల మొత్తం వ్యవస్థ అనేది ఇట్లా ఉంది. ఇప్పటికైనా కొంచెం కోతులపై దృష్టి పెట్టి వాటిని అంటే జనావాసాలకు దూరంగా ఉండే ప్రదేశాలలో విడిచిపెడితే ఇంటికాడ 4 చెట్లు 4 కూరగాయల మొక్కలు పెట్టుకుంటే కొంచెం భారం కూడా తగ్గుతుందని కూడా ఇటు ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తానికైతే ఎవరైతే ఈ కంది కట్కూరు గ్రామ సర్పంచ్ విజయమ్మ చేసిన పనికి మాత్రం ఇటు అందరు కూడా హ్యాట్స్ ఆఫ్ అంటారు. ఇలాగనే ప్రతి ఒక్క గ్రామ సర్పంచి వాళ్ళకు ఒక పదవి ఇచ్చిరు. ఆ పదవిని మాత్రం బాధ్యతాయుతంగా చేసి నిర్వర్తించి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కూడా అందరు కోరుకుంటున్నారు.